తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని నివేదికలు తేలడంతో ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ తో చేసిన నెయ్యిని వినియోగించారని ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. గతంలోనే తాను తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని, కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారాయన. ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయిందని, పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేయడం దారుణమన్నారు. అలా కల్తీ చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం మహా అపచారమని, అన్నం పెట్టే దేవుడితోనే ఆటలాడారన్నారు. తమతోనే ఎన్నో పాపాలు చేయించారని ప్రశ్నించినందుకు తనను ఎంతగానో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారాయన. గత 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిపోయిందని, తిరుమలలో జరిగే అంశాలపై ప్రశ్నించే వాళ్ళు లేకపోవడంతో వాళ్ళు మరీ రెచ్చిపోయారన్నారు. దీంతో అప్పటి టీటీడీ చైర్మన్, ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే 2 సార్లు అంటే 4 ఏళ్ల పాటు టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు వైవి. ఆయన హయాంలోనే నాసిరకం లడ్డూలు తయారు చేయించారని, అలాగే జంతువుల కొవ్వు కలిపారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసు ఆయన మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిని టీటీడీ మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. అయితే 2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3గా నిలిచింది నందిని. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L1గా, L2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి 424 రూపాయలకు టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని నందిని తప్పుకుంది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు వాడడం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తిరుమలకొచ్చి ప్రమాణం చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన సవాల్కు అంతే ధీటుగా ప్రతి సవాల్ విసిరారు నారా లోకేష్. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్న నివేదికలు చూసి షాక్ అయ్యానన్నారు. దేవుడి దగ్గర కూడా వైసీపీ నాయకులు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. టీటీడీని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని, తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారాయన. భక్తుల మనోభావాలకు సంబంధించి సున్నితమైన వ్యవహారం కావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత లోతుగా పరిశీలించి కారకులను వెతికి పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలిపారు. స్వామివారి లడ్డూలో జంతు కొవ్వును వాడుకోవడానికి కారకులెవరో తేల్చే పనిలో ఉన్నామని, వాస్తవం తెలిసిన తర్వాత వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు టీటీడీలో ధర్మారెడ్డి ఈవోగా వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందన్నారు లోకేష్. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఆల్ఫా కంపెనీ ద్వారా బటర్ ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని అన్నారు. కల్తీ నెయ్యికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని, నెయ్యి కొనుగోలు అక్రమాల్లో తీసుకున్న కమిషన్లను కూడా రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తామన్నారు లోకేష్. తిరుమలలో ప్రమాణం చేస్తామన్న వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసురుతున్నామన్నారు. తాను ఇక్కడే ఉన్నానని, దమ్ముంటే వైవి సుబ్బారెడ్డి తిరుపతికొచ్చి ప్రమాణం చేయాలన్నారు లోకేష్. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఈ వివాదం హైకోర్టుకు చేరింది. వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుబ్బారెడ్డి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే సిబిఐతో విచారణ చేయించాలని, నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే తిరుమల లడ్డూలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు, అలాగే ల్యాబ్ రిపోర్టుల్లో కూడా అదే తేలడంతో ఈ వ్యవహారంతో వైవికి చిక్కులు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.